చూడు వినిలా, ఈ రేప్ గురించి నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు, వదిలేస్తాను. అది కూడా ఆడపిల్లవన్న ఒకే ఒక కారణంతో. తెలిస్తే ఇంతలా ఎందుకు తిట్టించుకుంటాను, కొట్టించుకుంటాను మేడం. గా సర్లే గాని గీ ముచ్చట గురించి నీకింత కూడా క్లూ లేదా? లేదు సార్, అందరికి తెలిసిందే, నాకు తెలుసు. ఏంటది? ఫ్రీగా ఫాస్ట్గా ఉండే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. వాడెవడో సైకోలా ఉన్నాడు మేడం. అమ్మాయిల గురించి అన్నీ తెలుసుకుంటున్నాడు. టార్గెట్ చేసి టైం చూసి అటాక్ చేస్తున్నాడు. కేసు మొత్తం పూర్తయ్యాక నీ గురించి ఆలోచిస్తాను. వేణి మాత్రం స్వాతి వచ్చేదాకా ఇక్కడే ఉంచండి. మనీషా, నువ్వు హాస్టల్కి వెళ్ళు. వినిలా, హే పోరా చీటర్. సిను, నువ్వు నాతో రా. స్టడీ స్టడీ. నేను స్టడీగానే ఉన్నాను. కింద నుంచి ఎవరు నా చేయి పెట్టుకెళ్ళి లాగేస్తున్నారు. హాయ్ మేడం. సావిత్రి, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్. షట్ అప్. తాగేసి వచ్చావా? అరే లే, తాక్కుంటొస్తున్నది. yes you are right. నువ్వు ఆగు. సావిత్రి, నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంటి మేడం, నేనేమైనా హాస్టల్లో డ్రింక్ చేశానా? బాయ్ ఫ్రెండ్ తో సరదాగా బయటకు వెళ్ళి పార్టీ చేసుకున్నాం. ఆ మాత్రం దానికి హాస్టల్ ఖాళీ చేయాలా? సారీ, ఇప్పటికే నా హాస్టల్కి రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది. ఓ, ఇలాంటివి సహించే ప్రసక్తే లేదు. చూడండి మేడం, తినే వయసులో తినాలి, ఎంజాయ్ చేసే వయసులో ఎంజాయ్ చేయాలి. అన్నీ అయిపోయాక టీవీ చూస్తూ ఎంజాయ్ చేయాలి. అరే బరాబర్ చెప్పినావు. ఏయ్, నువ్వేంటయ్యా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? అది అవుట్. వాచ్మ్యాన్, ఆగండి. అసలే ఆడపిల్లని ఈ సేఫ్టీ కోసమని తెచ్చుకున్నాను. ఏయ్, నువ్వు వెళ్తావా లేదా? ఆగో, గట్ల గుస్సా అవుతారు. పోతా. బాయ్ సావిత్రి. బాయ్. బాయ్ బాయ్. మనీషా, సావిత్రిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే మేడం. సావిత్రి, రేపు నువ్వు వేరే హాస్టల్ చూసుకో. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే గాని, బాగా ఆకలిగా ఉంది. రూమ్ కి ఫుడ్ పంపించేయ్. బాయ్.